ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. వృషభ రాశి వారికి మార్చి 9వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల తర్వాత వారి యొక్క జీవితంలో జరిగే సంఘటనలు ఇవే. అయితే దేవుడు ఎటువంటి తీర్పు వీరికి ఇచ్చాడు, ఎటువంటి సంఘటనలు మార్చి 9వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల తర్వాత వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయి, అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? ఈ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, వృషభ రాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది. సొంత విషయాల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే అస్సలు తట్టుకోలేరు. అలాగే వీరి యొక్క పర్సనల్ విషయాలు గోప్యంగా ఉంచుతారు. అలాగే ఇతరుల విషయాలు కూడా గోప్యంగా ఉంచడానికే వీరు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అలాగే సమాచార సేకరణకు విలక్షణమైన పద్ధతులు అవలంబిస్తూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, 2025వ సంవత్సరం మార్చి 9వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క వృషభ రాశి వారికి చూస్తే, సాయంత్రం 4 గంటల తర్వాత ఊహించని విధంగా కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. అంటే మీ పరిస్థితులను బట్టి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకమైన సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక వ్యక్తిని మీరు కలుసుకునే ఒక మంచి అవకాశం మీకు రాబోతుంది. అంటే వారు మీకు కాల్ చేయటం కానీ, వారి యొక్క అడ్రస్ గురించి మీకు ఇతర వ్యక్తుల ద్వారా తెలియటం కానీ, లేదా వారు నేరుగా మీ దగ్గరికి రావటం కానీ, ఇలా ఏదో ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విడిపోయినటువంటి స్నేహితులను తిరిగి కలుసుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి వాగ్వాదాలు అన్ని కూడా తొలగిపోబోతున్నాయి. అలాగే బంధువుల నుండి మీకు ఆహ్వానం అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఏదో శుభకార్యానికి సంబంధించి మీ యొక్క బంధువుల నుండి ఒక ఆహ్వానాన్ని మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక పనిని ఈ రోజు మీరు పూర్తి చేయగలుగుతారు. ఆ పని పూర్తి చేయాలని మీరు చాలాసార్లు భావించారు, కానీ ఆ పని పూర్తి చేయటంలో కొన్ని అడ్డంకులు మీకు వచ్చాయి. ఈ రోజు ఆ పని పూర్తి చేస్తారు. దీనికి కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు అనేది ఖచ్చితంగా లభిస్తుంది. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఈ మార్చి 9వ తేదీ ఆదివారం రోజు సాయంత్రం 4 గంటల తర్వాత ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క లైఫ్ లో కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారాన్ని ఈ మధ్య కాలంలో మీరు చాలా గట్టిగా అన్వేషిస్తున్నారు, కానీ సమస్యకు పరిష్కారం మాత్రం దొరకలేదు. ఈ రోజు దినఫలాల ప్రకారం సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే, వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపారం సజావుగా సాగిపోతుంది. ఉద్యోగస్తులకి కూడా మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండటం వల్ల నీరసం, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైనా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఒక అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా చూస్తే కనుక కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఈ విషయంలో అప్రమత్తత అనేది చాలా అవసరం. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా వృషభ రాశి వారికి మార్చి 9వ తేదీ ఆదివారం అనేది గడవబోతుంది. ఊహించని కొన్ని సంఘటనలు సాయంత్రం 4 గంటల తర్వాత మీరు చూడబోతున్నారు. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.